నల్గొండ జిల్లాలో మరమగ్గాల పరిశ్రమలో ఉన్న నేత కార్మికులందరికీ అనుబంధ కార్మికులందరికీ త్రిప్ట్ పథకం వెంటనే అమలు చేయాలని అనవసర కారణాలతో కార్మికులకు అందుతున్న పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన ప్రతి కార్మికునికి మరమగ్గాల త్రిప్ట్ పథకం అందచేయాలని నల్గొండ జిల్లాలో మరమగ్గాల పరిశ్రమలో ఉన్న నేత కార్మికులందరికీ అనుబంధ కార్మికులందరికీ త్రిప్ట్ పథకం వెంటనే అమలు చేయాలని అనవసర కారణాలతో కార్మికులు అందుకుంటున్న పథకాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేక మంది కార్మికులు పథకం మాకు అమలు కావట్లేదని వర్షిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, మూడో సైదులు తీరందాస్ కైలాస్, దువాజీ సోమయ్య, తాటి లక్ష్మమ్మ, రమణమ్మ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో చేనేత కళాకారులు 5,000 నుండి 10,000 మంది ఉన్నారు. మరి జియో ట్యాగింగ్ అవ్వకుండా ఈరోజు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పొందలేకుండా వేల సంఖ్యలో ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పద్మశాలి కార్మికుడికి న్యాయం చేస్తాను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి తెలంగాణ సాధించుకొని అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా ఈరోజు చేనేత కార్మికులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు నల్గొండ జిల్లాలో పద్మశాలి సోదరులందరూ కూడా పద్మానగర్లో మరి ఈరోజు వారి యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆంక్ష లేకుండా కూడా మీరు ఈ యొక్క జియో ట్యాగింగ్ చేయాలా, అన్ని అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఒక దరఖాస్తు ఇచ్చినాము. అది కాని పక్షాన ఒక పద్మశాలి ఉద్యమము నల్గొండ జిల్లా నుండి ప్రారంభం కాబోతా ఉన్నదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లాలో మరమొగ్గాల యొక్క త్రిప్ట్ ఫండ్ పథకాన్ని ఏదో రకంగా కొంతమందిని ఏరివేసే కార్యక్రమం ఉద్దేశంతో మరి కార్మికులకు జియో ట్యాగింగ్ చేసినా కొంతమంది చేయని వారు ఉన్నా వీరందరినీ కాదని కొంతమందికి కొర్రీలు పెట్టే ఉద్దేశంతో ఎంక్వైరీ అని పెట్టారు. ఎంక్వైరీ అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికునికి త్రిప్ట్ ఫండ్ పథకం అమలు చేయాలి. చేయని పక్షంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఆఫీసుని దిగ్బంధం చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. 12 సంవత్సరాలైంది. మరి జియో ట్యాగింగ్ ఇప్పటికి కూడా కంప్లీట్ చేయకుండా ఉన్న జియో ట్యాగింగ్ల మీద కూడా మరి కార్మికులకు ఉన్న పథకం అమలు చేయకుండా కొంతమందిని ఏరివేసే ఉద్దేశంతో ఎంక్వైరీ చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క నేత కార్మికుని కూడా ఈ పథకం నుంచి పక్కన పెడితే ఏడీ ఆఫీసు ముట్టడిస్తాం. తక్షణమే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఏడీ ఎవరైతే పథకంలో గతంలో ఉన్నవారుగా కాకుండా ఇప్పుడు అర్హులైన వారందరికీ పథకం అమలు చేసే విధానంగా ప్రభుత్వం ముందు పోవాలే తప్ప పిచ్చి పిచ్చిగా ఆ కొర్రి ఈ కొర్రి పెట్టి పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఒక పద్మశాలికి సంబంధించిన ఒక్క పథకం ఉంటే దాంట్లో ఒక 2 కోట్ల రూపాయలు అతి చిన్న అమౌంట్, మీ చిల్లర ఖర్చు అంత అమౌంట్ లేదు. దానికి కొర్రీలు పెట్టి పథకాన్ని ఆపి మరి చేనేత వాళ్లకు ఇప్పుడు పథకం అమలై 3 నెలలు అయినా కూడా పౌర్ణములకు ఇప్పటికీ ఎంక్వైరీ పేరు చెప్పి మీరు పథకాన్ని ఆపుతంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి మీరు అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి కార్మికునికి ఈ త్రిప్ట్ ఫండ్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.